డీటెయిల్ చూస్తే రేవంత్ సర్కారుకు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే బీఆర్ఎస్ కు కూడా అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పారు. నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి తమకు ఉపన్యాసాలు ఇస్తారా అని ప్రశ్నించారు. అధికార పార్టీ దగ్గర ఏమి నేర్చుకోవాలని, చెక్ డ్యాములు ఎలా ఫెయిల్ చేశారో నేర్పిస్తారా అని మండిపడ్డారు. మేడిగడ్డ ఎలా పేల్చామో చెప్తారా, లేక సుంకిశాల ఎలా కూల్చామో చూపిస్తారా అని నిలదీశారు. వట్టెం పంపు హౌస్ ఎలా ముంచామో వివరిస్తారా అని ఎండగట్టారు కేటీఆర్. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులన్నింటినీ కేఆర్ఎంపీకి ఎలా దారాదత్తం చేశారో పీపీటీలో చెప్పబోతున్నారా అంటూ మండిపడ్డారు కేటీఆర్. 2 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లు అందించిందా అని ప్రశ్నించారు. ఒక్క చెరువును బాగు చేసిందా, లేక ఒక్క కాలువను మరమ్మత్తు చేసిందా అని ఎండగట్టారు. సభలో బీఆర్ఎస్కు కూడా సమాన హక్కులు ఇచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ సభను బాయ్కాట్ చేసిందని స్పష్టం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, అసెంబ్లీలో ప్రభుత్వం పీపీటీ ఇవ్వాలనుకుంటే బీఆర్ఎస్ కు కూడా ఛాన్స్ ఇవ్వాలంటూ కేటీఆర్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ ను కలిశారు. స్పీకర్ కలిసిన వారిలో ప్రధానంగా జగదీష్ రెడ్డి, ప్రధానంగా ఏదైతే ఇటు వేముల ప్రశాంత్ ముగ్గురు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రజాభవన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సంబంధించిన పీపీటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఏదైతే శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే ఖచ్చితంగా పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా కేటీఆర్ సందర్భంగా కోరారు. నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి మాకు ఉపన్యాసాలు ఇస్తారా, మేము మీ దగ్గర ఏం నేర్చుకోవాలి, చెక్ డ్యామ్లు ఎలా ఫెయిల్ అయ్యాలో నేర్పిస్తారా, మేడిగడ్డ ఎలా పేల్చారో నేర్పిస్తారా అంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుంకిశాల ఎలా కూల్చేశామో చూపిస్తారా అంటూ కూడా చెప్పారు. వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచారో వివరిస్తారా, కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులన్నింటినీ కేఆర్ఎంబీ ఎలా దారాదత్తం చేశారో చెప్పబోతున్నారా అంటూ కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు అందించిందా, ఒక్క చెరువును బాగు చేసిందా, ఒక్క కాలువను మరమ్మతు చేసిందా అంటూ కూడా ప్రశ్నించారు. సభలో ఖచ్చితంగా సమాన హక్కులు ఇవ్వండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం కల్పించాలి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పవర్ పాయింట్ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ సభను బాయ్కాట్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేసిన కేటీఆర్ ఇటు ఏదైతే అనేక విషయాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది ప్రభుత్వం. రానున్న ఈ రేపు ఏదైతే శాసనసభలో ప్రత్యేకంగా పవర్ పాయింట్ పీపీటీ ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కూడా అవకాశం కల్పించాల్సిందిగా సందర్భంగా డిమాండ్ చేశారు. అనేక అంశాలపైన అవగాహన లేకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత చేస్తుంది. ఇవాళ పాలమూరు రంగారెడ్డి విషయంలో ఎలాంటి అవగాహన లేకుండా అటు మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు దీనికి అర్థం పడుతుంది. ఏపీ జలదోపిడీ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు. కానీ ఇవాళ ప్రధానంగా మళ్ళీ ఏదో పీపీటీ అంటూ కూడా అడావి చేస్తుంది. ఇది ఎవరిని పక్కదారి పట్టించేందుకు, ఎవరిని మభ్యపెట్టేందుకు, ఏపీ జలదోపిడీ చేస్తుంటే కేంద్రంకు ఇటు ఏపీ ప్రభుత్వం వత్తాసు పలకడం ముమ్మాటికి ఇది అన్యాయమే అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా దీనిపై పీపీటీ ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కూడా ఇస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఈ సందర్భంగా స్పీకర్ డిమాండ్ చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.